ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు 4 ఏళ్లకు ముందే అలర్ట్ అయినట్టు కనిపిస్తోంది. ఎమ్మెల్యేల పనితీరును గమనించకపోతే అసలుకే ఎసరొస్తుందని ఆయన గట్టిగా నమ్ముతున్నారు. గత ఎన్నికల్లో కూటమి హవాలో 164 స్థానాల్లో సూపర్ డూపర్ విక్టరీ సాధించినప్పటికీ గత ఏడాదిగా కూటమి పార్టీల నేతల మధ్య సయోధ్య లేకపోవటంతో కింది స్థాయిలో ఆశావాహులు ఎక్కువగా ఉండటంతో పాటు విభేదాలు మరింతగా ముదిరి వీధిన పడుతుండటంతో 3 పార్టీలకు తలనొప్పిగా తయారైంది. అన్ని చోట్లా ఆధిపత్య పోరు కనిపిస్తుంది. ఇక ఎమ్మెల్యేల పనితీరు కూడా అంత ఆశాజనకంగా లేదని అందుతున్న నివేదికలను బట్టి తెలుస్తోంది. ప్రధానంగా ఈసారి ఎన్నికల్లో అత్యధికంగా 88 మంది వరకు మొదటిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలతోనే సమస్య తలెత్తుతోంది. సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల ఈ సమస్య పెద్దగా కనిపించటం లేదు. వారిపై పెద్దగా ఆరోపణలు కూడా రావటం లేదు. ఎందుకంటే వారి అనుభవంతో అనేక విషయాలను బయటకు రాకుండానే సహజంగా జాగ్రత్త పడుతున్నారు. కాని కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు మాత్రం నేరుగా రంగంలోకి దిగి బ్యాడ్ నేమును కొని తెచ్చుకుంటున్నారు. ఇసుక తరలింపు, మద్యం షాపుల వేలంపాటలు, బార్లను కొనసాగించటం, రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూర్చటం వంటి విషయాల్లో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల పేర్లు జనం నోళ్లతో నానుతున్నాయి. ఒకవైపు సంక్షేమ పథకాలు అందలేదని జనంలో అసంతృప్తి ఉన్న నేపథ్యంలో మరొకవైపు అవినీతిని ఎమ్మెల్యేలే దగ్గరుండి ప్రోత్సహిస్తుండటం కూడా ప్రజల్లో పలచనకు కారణమైంది. అలాగే ఉపేక్షిస్తే వచ్చే ఎన్నికల్లో దారుణమైన ఫలితాలు చూడాల్సి వస్తుందని చంద్రబాబు తన అనుభవంతో ముందే గుర్తించారు. తాము పరిపాలనలో ఎన్ని సంస్కరణలు, ఎన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నప్పటికీ స్థానికంగా ఉండే ఎమ్మెల్యేలు సక్రమంగా లేకపోతే అసలుకే మోసం వస్తుందని భావించిన చంద్రబాబు నాయుడు 4 ఏళ్ల ముందే అప్రమత్తమయ్యారు. అందుకే ఎమ్మెల్యేలను గాడిలో పెట్టేందుకు తన వంతుగా ఆయన ప్రయత్నాలను ప్రారంభిస్తున్నట్టు కనపడుతుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు నాయుడు మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేలు మరింత బాధ్యతగా పనిచేయాలని గట్టిగా వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు, కార్యకర్తలకు నిత్యం అందుబాటులో ఉండాలి. వన్ టైం ఎమ్మెల్యేలుగా మిగిలిపోకూడదనేది తన ఆలోచన అని నేరుగా చెప్పేశారు. ప్రజలు అన్నీ గమనిస్తారని, జాగ్రత్తగా ఉండాలని, లేకుంటే ఇబ్బందులు పడతారని చంద్రబాబు గట్టిగానే హెచ్చరించినట్టు తెలిసింది. ప్రతి 6 నెలలకొకసారి ఎంపీలు, ఎమ్మెల్యేల పనితీరుపై సర్వేలు, నివేదికలు తెప్పించుకునేందుకు చంద్రబాబు సిద్ధమయ్యారు. అంతేకాదు, తాను మంచి చేస్తే అభినందిస్తానని, తప్పు చేస్తే దూరం పెడతానని కూడా చెప్పారు. త్వరలోనే ఒక్కో ఎమ్మెల్యేతో ముఖాముఖి భేటీలు నిర్వహించేందుకు కూడా చంద్రబాబు సిద్ధమవుతుండటం చూస్తుంటే కూటమికి డేంజర్ బెల్స్ మోగుతున్నాయని చంద్రబాబుకు కూడా అర్థమైనట్టే కనిపిస్తోంది. ఇక మరొక పక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వంపై తాజాగా కేకే సర్వే సంచలన విషయాలను బయటపెట్టింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా, మరో 3 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరిగినా కూటమి ప్రభుత్వానికి షాక్ తప్పదని హెచ్చరించింది కేకే సర్వే. కేకే సర్వే చెప్పిన ప్రకారం ఎన్నికలు జరిగితే కొత్తగా గెలిచిన టీడీపీ ఎమ్మెల్యేలు ఓడిపోవటం గ్యారంటీ అని తేలిపోయింది. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేలు మొత్తం 40 మంది ఓడిపోతారట. కూటమి ప్రభుత్వం ఎన్నికల కంటే ముందు చాలా హామీలు ఇచ్చింది. కానీ వాటిని అమలుపరచటంలో జాప్యం చేస్తుందని సర్వే వెల్లడించింది. ఈ ప్రాసెస్ అలాగే కొనసాగితే కూటమి ప్రభుత్వం మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉన్నట్టు ఈ సర్వేలో తేలిందట. ఇక తెలంగాణ విషయంలో కూడా గులాబీ పార్టీకి ఎడ్జ్ ఇస్తూ కేకే సర్వే స్పష్టం చేసింది. ప్రస్తుతం గులాబీ పార్టీ మంచి ఊపులో ఉందని, కలిసికట్టుగా గులాబీ నేతలు అందరూ ముందుకు వెళ్లాలని వెల్లడించింది. కవిత విషయంలో కేసీఆర్ చాలా జాగ్రత్తగా ఉండాలని, ఆమెను కూడా పార్టీలో కలుపుకొని పోతేనే గులాబీ పార్టీ మంచి విజయం సాధిస్తుందని అంచనా వేసింది. తెలంగాణ ఉన్నన్ని రోజులు గులాబీ పార్టీ ఉంటుందని, ఆ పార్టీకి ఎలాంటి ఢోకా ఉండదని వివరించింది కేకే సర్వే.